బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబిలీ హిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం కసరత్తు పూర్తి చేస్తుంది. 4 పేర్లతో జాబితాను ఖరారు చేసినట్టుగా సమాచారం. షార్ట్ లిస్టులో నవీన్ యాదవ్, సిఎన్ రెడ్డి, బొంతు రామ్మోహన్, అంజన్ కుమార్ యాదవ్ పేర్లు ఉన్నట్లుగా తెలుస్తుంది. 4 పేర్లతో కూడిన జాబితాను అధిష్టానానికి పంపనుంది. ఈ జాబితాను పరిశీలించి జూబిలీ హిల్స్ అభ్యర్థిని ఏఐసీసీ ప్రకటించనుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ ఫోన్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, ఈ 4లో ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉండే అవకాశం ఉంది జూబిలీ హిల్స్ నుంచి పోటీ చేయడానికి? జూబిలీ హిల్స్ ఉప ఎన్నిక సంబంధించి కూడా అభ్యర్థి ఎంపిక పైన కూడా కాంగ్రెస్ పార్టీ కసరత్తును పూర్తి చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా షార్ట్ లిస్ట్ లో 4 పేర్లతో కూడా షార్ట్ లిస్ట్ ను ఖరారు చేశారు. దీనికి సంబంధించి కూడా అధిష్టానం పంపించేందుకు సిద్ధంగా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఈ 4లో నవీన్ యాదవ్, అలాగే ఏదైతే కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, అలాగే మాజీ జిహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, అలాగే అంజన్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ పేర్లు ఏదైతే షార్ట్ లిస్ట్ లో ఉన్నట్టుగా తెలుస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ఈ షార్ట్ లిస్ట్ కి సంబంధించి కూడా ఏఐసీసీకి పంపించనున్నారు. ఏఐసీసీకి సంబంధించి కూడా దీంట్లో ఒకరి పేరు ఖరారు చేస్తూ కూడా అభ్యర్థిని ప్రకటించనున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే చాలా సార్కి జూబిలీ హిల్స్ అభ్యర్థి పైన కూడా ఒక సస్పెన్షన్ కొనసాగుతూ వస్తుంది. అభ్యర్థికి సంబంధించి సామాజిక సమీకరణలు, అలాగే ఏ అభ్యర్థిని అక్కడ బరిలో నిలిపితే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందో అట్లాంటికి సంబంధించి కూడా సర్వేలు చేయడం జరిగింది. అక్కడ సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రులకు సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో అక్కడ పర్యటించారు. అక్కడ సంబంధించిన ప్రజలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ఏ అభ్యర్థిని బరిలో దింపాలి దానిపైన కూడా అక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. వీటన్నిటికి సంబంధించి కూడా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత ఈ 4 పేర్లు ఛార్జ్ చేసినట్టుగా తెలుస్తా ఉన్న నేపథ్యం ఉంది. ఇక ఏదైతే ఢిల్లీకి కాసేపటికి ఏదైతే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అలాగే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ ఢిల్లీకి వెళ్ళనున్నారు. ఢిల్లీలో సంబంధించి కూడా ఇదే అంశం పైన ఏఐసీసీ పెద్దలతో చర్చిస్తారు. 4 అభ్యర్థికి సంబంధించి కూడా ఎవరిని ఖరారు చేయాలి దానిపైన కూడా అక్కడ ఏఐసీసీ పెద్దలతో చర్చించిన తర్వాత ఇక దానికి సంబంధించి కూడా ఒక అభ్యర్థిని ఏఐసీసీ ప్రకటించనున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ఇప్పటికే 42% రిజర్వేషన్కి సంబంధించి కూడా ఏదైతే సుప్రీంకోర్టులో దానికి పిటిషన్ దాఖలైన నేపథ్యం ఉంది. బొంగ గోపాల్ రెడ్డి అనే వ్యక్తి ఇక సుప్రీంకోర్టులో 42% రిజర్వేషన్కి సంబంధించి కూడా బిల్లును రద్దు చేయాలని కూడా పిటిషన్ వేశారు. దానికి సంబంధించి ఇక రేపు కోర్టులో విచారణ ఉన్నది కాబట్టి ఈరోజు ఢిల్లీకి డిప్యూటీ సీఎం, పిసిసి చీఫ్, మంత్రి పొన్నం ప్రభాకర్ ఢిల్లీకి వెళ్తారు. అక్కడ సంబంధించిన సీనియర్ న్యాయవాదులతో కూడా ఈ అంశం పైన చర్చిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సుప్రీంకోర్టులో 42% రిజర్వేషన్కి ఏ విధంగా ఏదైతే అంశాలను సుప్రీంకోర్టుకు వివరించాలని పైన కూడా సీనియర్ న్యాయవాదులతో చర్చించి రేపు కోర్టులో ప్రభుత్వం తరఫున ఏదైతే వాదనలు కూడా వినిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ హరీష్. రైట్, బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖైరతాబాద్ ఎమ్మెల్యే పదవికి దానం నాగేందర్ రాజీనామా చేస్తారని ప్రచారం జోరుగా సాగుతుంది. దీనిపై దానం స్పందించారు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం లేదని స్పష్టం చేశారు. తానంటే గిట్టని వాళ్ళు ఈ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాజీనామా అనే ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దన్నారు. తాను రాజీనామా చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇదే విషయం సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ఫోన్ ద్వారా. హరీష్, చెప్పండి, అసలు దానం నాగేందర్ రాజీనామా చేస్తారని పుకార్లు పుట్టించిన కారకులు ఎవరంటారు? మరి దానం నాగేందర్ ఇక క్లారిటీ ఇచ్చారు కాబట్టి దీని గురించి ఇంకా ఆలోచించిన అవసరం లేదంటారా? రైట్ లక్ష్మీనా, ఏదైతే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కి సంబంధించి కూడా ఆయన రాజీనామా చేసినట్టుగా కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా ప్రచారాలు కూడా వస్తాయి. అన్ని సామాజిక మాధ్యమాలతో పాటుగా మీడియాలో కూడా ప్రచారాలు ఏదైతే వార్తలకు సంబంధించి కూడా చిక్కలు కొట్టే నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇక ప్రధానంగా దానం నాగేందర్కి సంబంధించి ఆయన రాజీనామా చేయబోతున్నారు. దాని తర్వాత జూబిలీ హిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి కూడా పోటీ చేయబోతున్నారు. ఇక 2023లో గెలిచిన తర్వాత బీఆర్ఎస్ బీఫామ్ పైన ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. ఇక సికింద్రాబాద్ ఎంపీగా కూడా కాంగ్రెస్ బీఫామ్ పైన
పోటీ చేయడం జరిగింది దానం నాగేందర్కి సంబంధించి. అంటే మరోవైపు పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన కేసు స్పీకర్ విచారణ కొనసాగుతున్నది కాబట్టి దానికి సంబంధించి ఆయన రాజీనామా చేసి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అభ్యర్థిగా బరిలో నిలబడతారన్నట్టుగా కూడా ప్రచారాలు ఈ రోజు ఉదయం నుంచి కూడా వస్తే దానికి సంబంధించి కూడా కాసేపు క్రితమే దానం నాగేందర్ సంబంధించి కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే పదవికి సంబంధించి కూడా రాజీనామా చేస్తున్నారని కూడా తనపైన తప్పుడు ప్రచారాలు చేస్తా ఉన్నారు. నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం లేదు, నేనంటే గిట్టని వాళ్ళు నాపై దుష్ప్రచారం చేస్తున్నారని కూడా దానం నాగేందర్ చెప్పుకుంటూ వచ్చారు. అలాగే రాజీనామా సంబంధించి కూడా ప్రచారాన్ని ఎవరు నమ్మొద్దు అన్నట్టుగా కూడా ఆయన క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇక మొత్తంగా ఒకవైపు పార్టీ ఫిరాయింపుల కేసుకు సంబంధించి కూడా విచారణ కొనసాగుతుంది. ఆయన గత కొద్ది రోజులకు కూడా ఆయన రాజీనామా చేస్తారు అన్నట్టుగా కూడా వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇప్పుడు దానికి సంబంధించిన క్లారిటీ కూడా తాను రాజీనామా చేయలేదు, తనపైన దుష్ప్రచారం చేస్తున్నట్టుగా కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. లక్ష్మణ్. థ్యాంక్ యూ హరీష్.